డొనేషన్లు, వేలల్లో ఫీజులు అయినా సరే ప్రతి ఒక్కరి చూపు ప్రైవేటు పాఠశాలల వైపే. సామాన్యుడు కూడా తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గు చూపిస్తున్నారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం అంగడి కిష్టాపూర్లో మాత్రం ఇందుకు పరిస్థితి భిన్నం. ఇక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నిండుదనంతో తొణికిసలాడుతోంది. ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడే స్టేజ్లో ఉన్న స్కూల్ ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతోంది. అంగడి కిష్టాపూర్లో సుమారు 300 కుటుంబాలు ఉండగా 1500 వరకు జనాభా ఉంది. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 50 మంది విద్యార్థులు, 3 ఉపాధ్యాయులతో ప్రారంభమైంది. ప్రైవేటు చదువుల మోజుతో ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గింది. 2 ఏళ్ల క్రిందట కేవలం 12 మంది విద్యార్థులే మిగిలారు. దీంతో పాఠశాలను మూసివేసే పరిస్థితి. అప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓంకార్ పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించారు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుల కోసమే ప్రైవేటు బాట పట్టారని గుర్తించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూతపడే స్థాయిలోకి వచ్చిండే. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మొత్తం కూడా వ్యవసాయ ఆధారపడినటువంటి కుటుంబాలు, వ్యవసాయంపై జీవనోపాధి పొందుతున్నటువంటి కుటుంబాలే. సంవత్సరం మొత్తం కాలంలో కూడా వాళ్ళు సంపాదించేటువంటిది 40-50 వేలు మాత్రమే ఉండే. ఆ 40-50 వేల రూపాయలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ఫీజులుగా చెల్లిస్తూ వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసము ఆ ప్రైవేట్ స్కూళ్లకు పిల్లల్ని పంపించి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిలో పిల్లలు మూతబడే స్థాయికి చేరుకుంది. ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులో ఉందని వివరించారు. ప్రైవేటుకు ధీటుగా చదువులు చెబుతామని ఒప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తూనే ప్రైవేట్ స్కూల్ చదువుల వల్ల ఏర్పడుతున్న ఆర్థిక ఇబ్బందులపై ఊరి వారికి అవగాహన కల్పించారు. దీంతో తమ పిల్లలను సర్కారీ బడికే పంపిస్తామని తీర్మానం చేశారు గ్రామస్తులు. దీంతో ఇప్పుడు 80 మంది విద్యార్థులతో ఈ పాఠశాల కళకళలాడుతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో మేము 16 మంది పిల్లలతో ఈ పాఠశాల మూతబడే దశకు చేరుకుంది. ఈ తరుణంలో గ్రామంలోని విద్యార్థులు, ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరితో సమావేశమై ఏప్రిల్ 13, 2015 రోజున మేము గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ దుద్దెడ రాములు గౌడ్ గారి సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని మీ పిల్లలు ఎవరైతే ప్రాథమిక విద్యను అభ్యసించడానికి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కలిసి మీరు ఏం ఆశిస్తున్నారు, మీ పిల్లలకు ఏం కావాలో మేము అది ఇక్కడే స్థానికంగా మన ప్రభుత్వ పాఠశాలలో అందిస్తామని చెప్పేసి మేము వారితో చర్చించాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందుకు సుముఖం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీ ఆవరణలో మేము తీర్మానాలు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సింది ఒకటి, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేయడం, అది గుణాత్మకంగా నాణ్యమైన విద్యను అందించాలన్న వాళ్ళ ఆశయాల్ని మేము నెరవేర్చడానికి మేము ముందుకు వచ్చాం. ప్రైవేటు ఫీజుల భారం తప్పినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువు విషయంలోనూ ప్రైవేటు కంటే మెరుగ్గా ఉందంటున్నారు. మన స్కూల్ను బాగు చేసుకుందాం, మన గ్రామాన్ని బాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడనే మనం చదివిస్తున్నాను. గతంలో పంపించిన స్కూల్ కంటే మా స్కూల్లో చాలా విద్య బాగుందని నేను అనుకుంటున్నాను సార్. బయట నుంచి కూడా మన పక్కన గ్రామం నుంచి కూడా మా స్కూల్కి వచ్చేస్తున్నారు. ఇటు విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూళ్ల కంటే తమ బడే బాగుందంటున్నారు. ఇక్కడ చదువుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. My school is very genuine place like a temple where we go daily to learn and study to go ahead in our life. School is the place where we learn everything with the help of our teachers. Our class teacher teaches us. Our headmaster tells us motivational message daily on the stage of prayer. విద్యార్థుల సంఖ్య తగ్గిన సమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులను తగ్గించింది. ఇప్పుడు సంఖ్య పెరగడంతో సరిపడా టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గ్రామస్తులే ముందుకు వచ్చి 4 విద్యా వాలంటీర్లను నియమించుకున్నారు. తలా కొంత వేసి వారికి జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలంతా కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలు, వాళ్ళందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ఆలోచనతో అంగడి కిష్టాపూర్ గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవ తీర్మానం తీసుకొని గ్రామ సర్పంచ్ అదే విధంగా ఎస్ఎంసీ ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ ఓంకార్ గారి సహకారంతో గత సంవత్సరంలో ఈ పాఠశాలని ఇంగ్లీష్ మీడియంగా మార్చడం జరిగింది. గతంలో నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఇక్కడ చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పనిచేయాలనే దృఢ సంకల్పంతో నేను కూడా విద్యా వాలంటీర్గా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మేము అధిక ర్యాంకులు కూడా ఈ పాఠశాలకు సాధించడం జరిగింది. ఇటువంటి పాఠశాలల పట్ల ప్రభుత్వం చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఇక్కడ ఉపాధ్యాయులను నియమించి వారికి అండగా నిలిస్తే మళ్లీ సర్కారీ బడి పునర్జీవనం పోసుకుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు పడాలని ఆశిద్దాం.